సాహితీ మిత్రులందరికీ, సాహిత్యకారులకి, సాహిత్య మిత్రులు, సాహిత్య పోషకులందరికీ ఒక విలక్షణమైన, విశిష్టమైన, విభిన్నమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయదలుచుకు నేను విశ్వనాథ రెడ్డి గారిని అడగడము, అతను కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకోవడానికి మన సాహిత్యం ద్వారా ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భంగా నా మనోభావాలను కూడా గుణశేఖర్ గారి పట్ల, సాహిత్యం పట్ల, సంఘం పట్ల, కళల పట్ల ఉన్నటువంటి అభిరుచిని తెలియజేయాలనుకొని నేను ప్రస్తుతం ఈ మన సాహిత్యం స్టూడియోలో రావడం జరిగింది. నా మనోభావాలను కూడా గుణశేఖర్ గారితో పంచుకోవాలని నేను అనుకుంటూ విశ్వనాథ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నేను రైతు కుటుంబంలో పుట్టాను, మీరు కూడా రైతు కుటుంబంలో పుట్టారు. నా ప్రయాణం ఎప్పుడు రైతు యాంగిల్లోనే వృత్తి ప్రవృత్తి జరిగేది. నేను వృత్తి రీత్యా బ్యాంకులో ఉద్యోగం చేసిన, ప్రవృత్తి మీదనే నేను కాన్సన్ట్రేట్ చేసి రైతు పనికినే వెళ్ళడం జరిగింది జీవితంలో. సో నేను 60 ఏళ్ళ జీవితంలో చేయలేనటువంటి కొన్ని వెనకబడినటువంటి రంగాల్లో నేను కొన్ని విషయాలు చేయాలదలుచుకుని ఈ సాహిత్య రంగంలోనూ, రైతుల రంగంలోనూ, కళల రంగంలోనూ నేను వెనకబడినటువంటి విషయాలంతా కూడా ఇప్పుడు చేయదలిచి మా విశ్వశ్రీ సాహిత్య సమాఖ్య ద్వారా రైతులను సన్మానం చేయడం కోసం నేను అప్పుడప్పుడు విశ్వశ్రీ సమావేశాలకు వెళ్ళడం, అక్కడ గుణశేఖర్ గారు పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయ వేదికలోనే ఎప్పటి నుంచో నేను కోరుకునే పుస్తకాన్ని ఒకటి అడగడం జరిగింది. అతని దగ్గర అది లేకపోవడం, శ్రీవాణి అనే పుస్తకం. ఆ తర్వాత నేను ఆయన పర్మిషన్ తీసుకుని ప్రింట్ చేయడం, దాన్ని ఈ ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మేము ఇంటరాక్ట్ చేసినప్పుడు అతనిలో విభిన్నమైనటువంటి విషయాలు నేను గమనించి, విశిష్ట లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా నేను బేరీజ్ వేసుకొని అప్పటి నుంచి కొన్ని నా ఆలోచనలు ఆయనకి, ఆయన ఆలోచనలు మేము షేర్ చేసుకోవడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగా ఆయన రాసినటువంటి పుస్తకాల మీద ప్రేరేపితమై దాదాపు 76-80 పుస్తకాలు ఆయన రాసినటువంటి విద్యావంతుడిగా, 3 భాషల్లో పండితుడుగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యి అతన్ని వెలుగులోకి తీసుకొని వస్తూ నా అభిరుచిని సంఘానికి, సాహిత్యానికి అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మీతో నేను ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా మీలో ఉన్నటువంటి ఇంత విజ్ఞానం ఒక రైతు బిడ్డగా సాధించి నేను గర్వపడుతూ, నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను కానీ నా ఆలోచనలన్నీ పుస్తకం రూపంలో తీసుకొని రాలేకపోయాను. అయితే నేను చేయలేని పని ఒక నా సాటి రైతు బిడ్డ చేశాడనేటువంటి తృప్తి, ఆ సౌభాగ్యం మాకు కలిగిందని నేను ఆనందపడుతూ ఉంటాను. అంటే ఒకే మనిషి విభిన్న కోణాల్లో ఇంత ప్రవృత్తి, ఇంత విషయాలను ఆయన ఎట్లా సేకరించుకోగలిగినాడు, ఇన్ని విభిన్నమైనటువంటి రంగాల్లో ఎట్లా నిష్ణాతుడయ్యాననేటువంటి ఆశ్చర్యం గురి చేస్తూ నా అభిప్రాయాలను 10 మందికి షేర్ చేసి, మీతో కూడా షేర్ చేసి, మీలో ఉన్నటువంటి నిగూఢమైన ఇంకా విషయాలన్నీ కూడా సమాజానికి అందించాలని భాగంగా నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నాను. కాబట్టి మీకంతా నేను కృతజ్ఞతని. ఇంకా మీదట కూడా అనేక విషయాలు నేను చేయదలుచుకొని మీతో ఈ విషయాలు షేర్ చేస్తున్నాను. అయితే మీకు ఇన్ని రంగాల్లో ఒక రైతు సామాన్య కుటుంబం నుంచి అనేక కష్టాలు పడి చదువును సాగించి మీరు అనుకున్నట్లే జీవితం జరగకపోయినా మీకు ఏదో సంకల్పంతో ఏదో కావాల్సినోడు ఏదో అయ్యి ఏదో ఒక రకంగా మీరు జీవితంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యడం అనేది ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్లో రిటైర్ అయినారు. దానికంతా కూడా మాకు సంతోషం కలుగుతూ, భావాలేమో కమ్యూనిస్ట్ భావాలు నిగూఢం. ఆ కమ్యూనిస్టు పార్టీలో ఉద్యమ నేతగా ఎదగాల్సిన వాళ్ళు ఇట్లా సాహిత్య రంగంలో, పుస్తక రంగంలో, రాజకీయ రంగంలో కూడా వాసనలు ఉండినా కూడా మీరు ఈ సాహిత్యంలోనే సాహిత్య విషయాలనే
మీ యొక్క ఆలోచనలు పదును పెట్టి మీ యొక్క లైఫ్ అంబిషన్స్ సాధించారని నేను అనుకుంటున్నాను. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? సాహిత్యంలోనే మీరు ఇన్ని పుస్తకాలు రాశారే, దానికి కారణం ఇది ఏమై ఉంటుంది? కారణం ఏమీ లేదండి, చిన్నప్పటి నుంచి చదవడం అనేది ఒక వ్యసనంగా మారింది. ఆ మారినప్పుడు ఏమిటంటే అది ఎంత వ్యసనం అంటే ఏ పేపర్ దొరికినా ఏది దొరికినా కూడా వెంటనే దాన్ని చదివాడు, ఆ చిరిగిపోయి పడి ఉన్నా కూడా. అలా చేస్తున్నప్పుడు ఇది చాలా నాకు తిరుత్తని లైబ్రరీలో ఉన్నది అంతా తెలుగులో చదివేసి, తమిళంలో చదివేసి, అప్పుడు ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఇంగ్లీష్లో చదివేసి, ఇన్ని చదివిన తర్వాత కూడా చాలినటువంటి విషయాన్ని ఈ అన్ని రంగాల్లో ప్రసరింపజేసేవాడు. ఏదో వచ్చినా సరే సోవియట్ యూనియన్ విప్లవం, అది మేనిఫెస్టో, మనకు క్యాపిటల్ నాకు అర్థం కాకపోయినా కూడా చదివాను. మళ్ళీ రంగనాయకం మీద అనువాదం చేసింది, దాన్ని చదివాను. ఇలా చేసి ఈవెన్ రామాయణ కల్పవృక్షం విషవృక్షం అనే విషయాన్ని కూడా నేను చదువుతున్నాను. అంటే పూర్తి వ్యతిరేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా చదివాను, భిన్న విషయాలు. అలా చదవడంలో ఒకే ఉద్దేశం అంటే విజ్ఞాన సముపార్జన జరిగింది అనేది. ఆ విజ్ఞాన సముపార్జన అనేది నేను పంచదగినటువంటి స్థాయిలో ఏదో పంచుతూ ఉన్నాను, కానీ అలా చేస్తున్నప్పుడు ఏ కారణం జరిగిందో నేను గుర్తింపు కోసం ఒక్కరోజు కూడా ప్రయత్నించలేదు. ఏది జరుగుతున్నదో ఇంట్లో వాళ్ళకు తెలియదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు పూర్తిగా. ఎవరు బయట వాళ్ళు వచ్చి అది ఇది అంటుంటే ఓహో కాబోలు అనుకుంటున్నారు. నా దగ్గర జ్యోతిషానికి వచ్చినప్పుడు కూడా ఏమైందంటే ఎవరో వస్తారు, అలా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ పంచాంగం చెప్పేవాళ్ళు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇవేదో వ్యక్తిగతమైన విషయాలు అడిగితే వాటిని చెబుతూ ఉన్నప్పుడు అది వింటూ ఉండేవాళ్ళు, కానీ ఆ తర్వాత కూడా వాళ్ళు ఏం ఆసక్తి చూపించలేదు. కాకపోతే మా బంధుజనంలో ఒకసారి ఏమంటారంటే ఏదన్నా ఏ ముహూర్తం పెట్టాలని ఏది అడగని నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. అది జరుగుతూ వచ్చింది. అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే ఇందులో కూడా వైలక్షణ్యున్నాలో గుళ్ళకు పోతున్నాను, వేల ఆలయాలు సందర్శిస్తున్నాను, కానీ ఈ భక్తి ప్రపత్తులు మిగతా వాళ్ళు చూపించే సాష్టాంగ నమస్కారాలు, పోర్లు దండాలు ఇవేవి ఉండవు. అక్కడ ఒక నమస్కారం పెట్టేవాళ్ళు, మిగతాంతా గుడి గోపురాల్లో ఉన్నటువంటి విశేషాలని అక్కడ ఉన్న స్థానికమైనది. ఆ స్థానికంగా నేను అప్పుడు ఈ వాస్తు విషయంలో పంచభూతాల వ్యవహారం చూస్తున్నాను కాబట్టి ఈ పంచభూతాల్లో దీనికి ఏది దోహదం కలుగు చేస్తూ ఉంది అంటే అది అన్ని సైంటిఫిక్గా కూడా ఒక సైడ్. ఒకవేళ ఇది మూర్ఖంగా అనిపిస్తుంది కానీ అది ఆధ్యాత్మికత. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా నేను అందుకే గురువుని చెప్పేటప్పుడు మా చిన్ని కృష్ణయ్య గారు, ఆరుద్ర గారు ప్రభావం ఉంది, రామచంద్ర చౌదరి అని ఎంఫిల్ దీని గైడు, వీళ్ళందరితో పాటు ఏమిటంటే ప్రతి చీమ దోమ అన్నీ కూడా నా గురువులే. ఎవడు ఏం చెప్పినా కూడా ఇప్పుడు ఆ అబ్బాయి సడన్గా ఏదో మాట్లాడినాడు, దాంట్లో ఏదైనా నాకు ఉపయోగపడుతుందంటే వెంటనే పట్టుకోవడమే. ఒకవేళ అప్పుడే ఉంటే అప్రిషియేట్ చేసి బలం చెప్పామని చెప్పి ఆ తర్వాత చేసుకోవడమే. అంటే గురువు అనేవాడు ఎవడు అంటే సమస్త ఇది. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే నా విషయంలో ఏమిటంటే చెట్టు, భూమి, భూదేవత అంటారు. ఇదంతా నన్ను అదర్ మతాల్లో ఉన్నవాళ్ళు ఏంది నాన్ సెన్స్, భూమి ఏమిటి దేవత ఏమిటంటే, అవునా దేవత అంటే ఏమిటి? సూర్యుడు దేవుడు, సూర్యుడు లేకపోతే నువ్వు బ్రతకలేవు. కాబట్టి ఈ భూమి నువ్వు ఇంత కలుషితం చేస్తున్నావు, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు, అన్నీ చేస్తున్నా నీ అసహ్యాన్నంతా కూడా తీసుకుని అద్భుతమైనటువంటి అనేక రకాలైన వందలాది రంగులతో పుష్పాలు, వందలాది రకాల పండ్లు ఇవన్నీ ఇస్తున్నది. కాబట్టి అది దేవత. దాంట్లో తప్పే ఉంది. నువ్వు దేవత అని అనడంలో నీకు వచ్చిన నష్టం ఏముంది? అలాగే ప్రతి చెట్టు పుట్ట చీమ ఒకటి అంటున్నారు, అడవిలో చీమలన్నీ కానీ నశించేస్తే అడవి ఉండదట. అది ఒక సైంటిఫిక్ ఇది. కాబట్టి వానపాములు ఉన్నంతకాలం అది న్యాచురల్ ఇది ఫ్లవింగ్. అది చేసినంత ఇది మనం ఇప్పుడు ట్రాక్టర్లు చేసినట్టు కాదు. అదంతా న్యాచురల్. ఇన్ని జరిగినాయి. మన పేడ గీడ అన్నీ మనం చేస్తున్నది ఏంటి, భూమిలో వేస్తున్నది అంతా ఇలాంటివి. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికత నాది ఇది, మూఢభక్తి కాదు. ఏదైనా దాంట్లో విపరీతం ఉంటే దాన్ని ఏమి ఒప్పుకునే ప్రసక్తి ఏమి లేదు. ఆలయాలు అదే చెప్తున్నాను. ఏ ఆలయం అనేది నాకు అక్కర్లేదు అనుకున్నా, ఆలయాలు చూసే ఇది కూడా జరిగింది. ఇవన్నీ ఏమంటామంటే ఆఖరికి చెప్పగలిగింది పురాకృతం అని ఏదో చెప్పి ఇంకొకటి కూడా వచ్చింది. ఈ అదృష్టం మీద అపనమ్మకం నా క్రమంగా సడలిపోతూ ఉంది. అదృష్టం మీద అపనమ్మకం అంటే ఏం నాన్ సెన్స్. అదృష్టం లేదు, దురదృష్టం లేదు, మన కృషి అనేటువంటి విషయం కాక
ఇప్పుడు రాను ఏమనిపించింది, నాకు జరిగిన అన్ని విషయాలు కూడా ఒక సామాన్యమని మీరు చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి విద్యా గంధం లేనటువంటి వాతావరణంలో ఆ తల్లిదండ్రులు కానీ లేకపోతే మిత్రులు కానీ లేకపోతే ఎవరైనా సరే అటువంటిది లేని సందర్భంలో ఇవన్నీ అనుకూలించి వచ్చినాయి అనడానికి నా ప్రతిభా పాఠవాల కన్నా ఇతరులు అది ఏదో ఆశీస్సులు నాకు లభించాయి. అది నమ్మినా నమ్మకపోయినా, పూర్వజన్మం గురించి మాట్లాడకపోయినా మన పూర్వజన్మలో చేసినటువంటి సేకరించినటువంటి లేదా డిపాజిట్ చేసినటువంటి అకౌంట్స్లో నేను ఇచ్చి ఇప్పుడు గ్రహించగలుగుతున్నా అనే భావనే నాకుంది. అందువల్ల ఏమిటంటే ఈ వైరాగ్య భావన కూడా నాకు మొదటి నుంచి ఉండేది. ఈవెన్ కమ్యూనిస్ట్గా ఉన్నా కూడా ఏమున్నది, ఎంత పాడైనా సరే, ఎంత అద్భుతాలు చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రతి విషయం అన్నిటినీ గమనిస్తున్నారు. అదన్నీ చూసినప్పుడు నాకు అవార్డు నాన్ సెన్స్ అది. ఎందుకంటే వాడు అంత కృషి చేసిన వాడు చాలామంది ఏమి తెలియకుండా కూడా మరుగున పడిపోతున్నారు. ఇంకా ఎవరికో వస్తుందంటే కూడా నాకు అదేం లేదు, వాడు చేసిన పురాకృతం అనుకుందాం వస్తుంది. ఆ వ్యక్తుల్ని కానీ ఇంకోటి కానీ నేను ఎప్పుడు కూడా అప్లై చేయలేదు. ఏది కూడా అవార్డు గురించి మాట్లాడడం ఇప్పుడు కూడా నాకు అసహ్యమే దాని గురించి. ఇప్పుడు మీరు వచ్చినారు, ఇది అవార్డు అయిపోయింది. ఇప్పుడు మీరు తీశారు, అది ఒక అవార్డు అయిపోయింది. పుస్తకాలు ఎవరు, అదే చెప్పాను, అవార్డు తెచ్చుకున్న వాడి పుస్తకం కూడా ఎవరు ప్రింట్ చేయలేదు. నాకు అవకాశం ఎట్లా దొరికింది, ఆటోమేటిక్గా ఎందుకు వచ్చిందో తెలియదు, పబ్లిషర్స్ ఎందుకు వచ్చారో తెలియలేదు, వాళ్ళన్నీ ఎందుకు రాయమన్నారో తెలియదు. నా వల్ల కాదంటే కూడా చేశారు. ఇవి నేను చెప్పదలుచుకున్న విషయం.